ఫస్ట్ టైం ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోలో ఆ వ్యక్తి ఎవరో తెలియదు. ఆ వ్యక్తి ఆమె పేరు మెన్షన్ చేసింది. ఎవరో పడాలి ప్రమీల అని ఆవిడ ఒక వీడియో సోషల్ మీడియాలో పెట్టేసింది. ఆ వీడియో మీద ఆ వ్యక్తి మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి నేను కమిషనర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇట్లా వీడియో వస్తుంది, అది అసభ్యకరంగా, దాని మీద ఎంక్వైరీ చేసి మీరు నిజ నిర్ధారణ చేయండి అని చెప్పేసి నేను కంప్లైంట్ చేయడం జరిగింది. చేసి కూడా ఇప్పటికి వారం 10 రోజులు అవుతుంది. మళ్ళీ రెండోసారి మొన్న మళ్ళీ రెండో వీడియో వచ్చింది. ఆ వీడియోలో కూడా మళ్ళీ వ్యక్తిగత దూషణలు, లేనిపోయిన అపోహలు, కల్పనలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వాటన్నిటి మీద కూడా ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఒక సాక్షి పేపర్లో ప్రింట్ మీడియాలో కూడా వచ్చింది. మళ్ళీ ఇదే రోజు వాళ్ళ రెండో వీడియో గురించి మిగతా వాటి గురించి కూడా ఇవాళ సాక్షి పేపర్లో వచ్చింది. ఆవిడనైనా మేము ఈ సాక్షి పేపర్ వాళ్ళనైనా మేము కోరేది ఉంటే ఆవిడ దగ్గర ఉన్న ఆధారాలు కానీ ఏమన్నా తీసుకురమ్మనండి. తీసుకొచ్చి అవి ఏంటి నిజమా కాదా వాస్తవాలు తెలుసుకున్నాం. మీ సాక్షి పేపర్ వాళ్ళైనా కోరేది ఉంటే నేను మీ నుంచి వస్తుంది. అది ఆవిడెవరో మేము కంప్లైంట్ ఇచ్చినా ఇంతవరకు మాకు తేలలేదు. అది సిపి గారు ఇచ్చిన కంప్లైంట్ ఉంది, తేలలేదు. మీరైనా సరే చొరవ తీసుకుని ఆవిడని తీసుకొచ్చి ఆవిడ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొచ్చి ఆవిడ జరిగిన నష్టం ఏంటో ఆవిడ దగ్గర ఉన్న ఆధారాలు చూపించి ఇచ్చేస్తే మేము కృష్ణా మిల్క్ యూనియన్ తరఫున కొన్ని వేల మంది మహిళా వర్కర్లు కానీ, పాల రైతుల్లో మహిళా రైతులు కానీ కొన్ని వేల మంది ఉన్నారు. ఏ మహిళకి అన్యాయం జరిగినా ఏది జరిగినా ఈ కృష్ణా మిల్క్ యూనియన్లో మేమందరం కూడా మేము ఇది చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఒకే ఒక ఇది ఏంటంటే కృష్ణా మిల్క్ యూనియన్ అనేది వాళ్ళ భారతదేశంలోనే అత్యధిక ధర ఇస్తూ మంచి పేరు ప్రతిష్టలతో మనకు వరదలు వచ్చినా కానీ ఇక్కడ కామధేను ప్రాజెక్టు కట్టుకుని మనం కృష్ణా మిల్క్ యూనియన్ అనేది అభివృద్ధి పథంలో ఉంది. ఆ యూనియన్ మీద ఏదో రకమైన అభియోగాలు చేయటం, వ్యక్తిగత దోషులు, వ్యక్తిగత చేయటం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం, మానసికంగా దెబ్బతీసే విధంగా ఈ వీడియోలు కానీ సోషల్ మీడియాలు కానీ యూజ్ చేసుకుని ఈ రకంగా చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మేము కూడా కమిషనర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అట్లాగే మీ పత్రికా సోదరులు సాక్షి వాళ్ళు కూడా వాడికి సంబంధించిన ఆవిడకి సంబంధించిన ఏ అన్యాయం జరిగినా మేము బోర్డు పరంగా, బోర్డు వ్యక్తులుగా, అది ఒక చైర్మన్ చేసినా, బోర్డులో సభ్యులు చేసినా కృష్ణా మిల్క్ యూనియన్ నుంచి ఆ మహిళలకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు దానికి సంబంధించిన ఆధారాలు కానీ ఎవరైనా చొరవ తీసుకుని ఆ సాక్షి పేపర్ కానీ లేదంటే ఆవిడ కానీ ఇంకెవరో దినపత్రిక పేరు విలేకరులు సంగతి వాళ్ళ కానీ తీసుకుని వచ్చి మీరు న్యాయం చేయడానికి మేము బోర్డు తరఫున కృష్ణా మిల్క్ యూనియన్కి పనిచేసే ఏ ఎంప్లాయీకి జరిగినా, పాల రైతులు జరిగినా, మహిళా రైతులు జరిగినా ఈ అన్యాయానికి మేము న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము.